హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను ఏంటనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇంకా ఎందుకోసం వెళ్ళిందో అది తర్వాత అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడైతే పొద్దున్నే ఊరు వెళ్ళిన రోజు పొద్దున్నే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నా. వంట చేసిన తర్వాత అన్నీ అవతల సర్ది పెట్టేసుకొని స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నా. నాకు స్టవ్ క్లీన్ చేసుకుంటే ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుంది. ఎందుకో నీట్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది కిచెన్లో. మెయిన్ ఇంకా స్టవ్ క్లీన్ చేసుకున్నాక నాకు ఇట్లా బొట్లు పెట్టుకోవడం స్టవ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం సింక్ అంత ఖాళీగా ఉందనుకోండి, ఇంకా సంతోషం. సింకులో గిన్నెలు లేకపోతే. ఇంకా ఊరైతే వెళ్ళేటప్పుడు వీడియోస్ తీసా. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ అయిందో తెలియట్లేదు. అంటే షార్ట్ వీడియో కోసం. ఇంకా ఫంక్షన్ ఎవరిది అంటే మా నాన్న వాళ్ళు 7 మంది. 7 మందిలో మా నాన్న మూడో నెంబరు. ఇంకా 4 మెంబర్స్ బాబాయిలు ఉన్నారు. 4 బాబాయిలు ఉన్నారు, 2 పెద్దనాన్నలు ఉన్నారు. అందులో 3వ బాబాయ్ కొడుకు పుట్టిండు. తొట్టెల ఫంక్షన్ అనమాట. 4 బాబాయిలు, 2 పెద్దనాన్నలు, మస్తు పెద్ద ఫ్యామిలీ. ఈ బాబాయ్కి 3 కొడుకులు, ఇంకో బాబాయ్కి ఒక కూతురు ఒక కొడుకు, ఇంకో బాబాయ్కి ఒక కొడుకు, ఇంకో బాబాయ్కి ఒక కూతురు కొడుకు, ఇంకొక బాబాయ్కి కూతురు కొడుకు. మేము 3 అక్క చెల్లెలము, ఒక అన్న. ఇంతమందిమి. ఇంకా వీళ్ళంతా బాబాయిలు చిన్నమ్మలందరూ ఫొటోస్ దిగిరు. మేము కూడా దిగినాం. నేను అక్క వెళ్ళినాం కదా, ఇంకిద్దరం కలిసి ఫోటో అయితే దిగి ఇంకా భోజనాలు కూడా చేసినాం. వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే కొత్తగా అంటే వీడియోస్ అంటే కొంచెం ఏమనుకుంటారు ఊర్లో అన్నట్టు ఇంకా తీయలేదు. ఇంకా మా ఇంటికైతే వచ్చేసినాం. ఊర్లోనే కదా, అందరం లైన్గా ఉంటాయి మా బాబాయ్ వాళ్ళ ఊర్లు. నెక్స్ట్ టైం పోయినప్పుడు నేను వీడియో తీసి పెడతా. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడో నేను పుట్టక ముందు ఉన్న ఇవి ఏమంటారు, కొట్టెలు అంటారు, మీకు తెలుసా? కొట్టెలు. అదేమో బీరప్ప కుండ, మలై కుండ అంటారు, పెళ్ళప్పుడు వాడతారు. ఇది కొట్టెలు. నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నాయి ఇవి. అయితే ఇవి ఒక వీడియో అయితే తీసుకున్నా. ఇంకా ఇదిగోండి మా నాన్న ఫోటో. చాలా సంవత్సరాలు అయింది ఫోటో కట్టించి. కొంచెం చెదలు పట్టినట్టు అయింది. పాత ఇల్లు కదా, కొంచెం గోడలు గట్లా చెదలు పట్టినట్టు అయినాయి. ఇంక ఇక్కడ ఉన్నది జాజుతో. అప్పుడు పెద్దల్ని ఇలాగే కదా నిలబెట్టుకుంటారు. ఇక్కడ తాత, అవ్వ, ఇంకా మా నాన్న 3 ఉన్నారు. తాత, అవ్వ అంటే నానమ్మ, తాత. ఇంకా మా అమ్మ ఒక్కతే ఉంటుంది ఇక్కడైతే. ఇంకా సామాన్లు ఏం పెద్దగా ఉండవు. ఇంక ఈ ఫ్యాన్ ఏంటంటే మేము పుట్టక ముందు ఎప్పుడో మా తాత ఇప్పించిందంట మా అమ్మకి. కనీసం 40 ఇయర్స్ దగ్గర అవుతుంది. ఎప్పుడు ఒక రిపేర్ కూడా వచ్చింది తెలీదు. ఇప్పటికీ అదే ఫ్యాన్ అట్టే తిరుగుతుంది. దగ్గర 40 ఇయర్స్, 40 కూడా కంప్లీట్ అయిందేమో అనుకుంటా. మా పెద్దక్క పుట్టక ముందు తెచ్చిండ్రంట అది. దాని గురించి అంత చరిత్ర ఉంది ఆ ఫ్యాన్కి. ఏదో సింపుల్గా ఇలా అమ్మ ఒక్కటి ఉంటుంది, ఇంకా సామాన్ మొత్తం కొంచెమే ఉంటుంది. అప్పట్లో నాన్న ఉన్నప్పుడు గొర్రెలు బర్రెలు మస్తు ఉండేది మాకైతే. ఇంకా ఉండి నెక్స్ట్ రోజు మార్నింగే మళ్ళీ రిటర్న్ అయిపోయినా. ఇంకా ఒక్కదానే వెళ్ళినా కదా, వచ్చేసిన పొద్దున్నే 5-6కి లేచి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినా. ఓకే అండి, వీడియో ఎలా అనిపించింది? నేనైతే ఇంకా ఇట్లా ఒక్కదాన్ని వెళ్ళి వచ్చిన చిన్న వీడియో అయితే తీసుకున్నా. ఎక్కువ రోజులు ఉండలేదు, జస్ట్ సాయంత్రం కల్లా వెళ్ళి సాయంత్రం ఫంక్షన్ చూసుకొని పొద్దున్నే లేచి వచ్చిన. కొంచెం బాధ వేసింది. ఓకే అండి, ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.